గుడ్లు ఉడికిపోయినాయి అనమాట. పూలు వస్తున్నాయి కదా, కట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కోడిగుడ్లు కర్రీ అనమాట. కోడిగుడ్డు ములక్కాయ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో 6 గుడ్లు, అంటే 2 పూటలకు అనమాట ఫ్రెండ్స్. ఇవి మాకు ఆనియన్స్, ములక్కాయలు 2, దానికేమో పసుపు, కారం, సాల్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉడకబెట్టారు కాబట్టి ఫ్రెండ్స్ ఉడకబెడుతున్నాను చూడండి. వచ్చాను గుడ్లు ఇందులో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఉడకబెట్టడానికి. దీంట్లో ఏంటంటే సాల్ట్ కూడా వేస్తున్నా. మూత పెట్టేస్తున్నా, ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. ఇవి ఉడుకుతున్నాయేమో, ఈ విధంగా ఇవి ఉడుకుతున్నాయి అన్నమాట. ఎగ్స్ చూడండి. పొయ్యి ఎదిగిచ్చేసి పొయ్యి ఆన్ చేశాను అనమాట. మూగిలు పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు ముందుగా 3 స్పూన్లు ఇందుట్లో పోసేసుకున్నా ఫ్రెండ్స్. అంటే 3 గరిటెల చిన్న సైజు గుంట గరిటె ఉంటుంది కదా, దాంట్లో పోసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ములక్కాయ కోడిగుడ్డు కదా, ములక్కాయ ముక్కలు, టమాటా, ఆనియన్స్ అనమాట రెడీ పెట్టేసుకున్నాను. ఇది ఆయిల్ కాగుతుంది కదా, ఇందులో వేసుకుంటున్నాను అనమాట కొంచెం. వేసుకున్నాక ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే సాల్ట్, కారం, పసుపు ఈ 3 కూడా వేసుకోవాలి. నేను అటు ఇటు కట్టుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ములక్కాయలు కూడా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇది ఒక చెంచా పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చెంచా వేసి అటు ఇటు కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి. వేసేసుకున్నాం కదా, మొత్తం అంతా ఇలా కలిపేసి ఇలా వేసాను కదా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏంటంటే చేతితోనే వేసేస్తున్నా సరిపడా సాల్ట్ అన్నమాట. వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. కారం కూడా వేసేసి ఒకసారి తర్వాత వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. కారం కూడా చేతితోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కారం కూడా వేస్తాం కదా, అదే ఉప్పును. ఇలా సిమ్లోనే పెట్టేసి ఉంచా ఫ్రెండ్స్. నేను ఇంకా సిమ్లో ఉడకాలి కదా. బయటకు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వాటర్ పోస్తారు. మూత పెట్టేస్తారు. ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నా, కట్ చేసి పెట్టాను కదా. ఇలా కదిపి దీంట్లో గుడ్లు వేసేస్తున్నాం.
టమాటా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అనమాట. అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ దీంట్లో 2 రకాలుగా వేసామన్నమాట. ముందు ఏంటంటే ములక్కాయలు, టమాటాలు, ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. తగినంత సాల్ట్, పసుపు, కారం వేస్తాము. అదే కాకుండా గుడ్డు ఉడకబెట్టేసి దించుకునే ముందు వేసేసుకున్నాం. వాటర్ సరిపడే వాటర్ పోసేసి ఈ విధంగా ఎగరబెట్టేసుకున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది కోడిగుడ్లు ములక్కాయ కర్రీ అనమాట. అవుతుంది అనమాట చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ములక్కాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుని, ఆనియన్స్ పక్కన పెట్టుకుని, టమాటా పక్కన పెట్టుకుని అన్నీ కూడా ముగ్గురు పెట్టేసుకుని అందులో ఒకదాని తర్వాత వేసుకుని అందులో పసుపు, కారం, షాట్ వేసుకుని అది మగ్గుతుండగా గుడ్లు కూడా ఉడకబెట్టేసి దాని మీద పైన అంతా కూడా పెనుకంతా తీసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట దించేసే ముందు. కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కోడిగుడ్లు ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇగురు కూరకు అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయింది కంప్లీట్గా చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇగురు కూర అనమాట. ములక్కాయ టమాటా కోడిగుడ్డు.